అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండి ఆగిపోయిన అపార్ట్మెంట్లు, గిల్లాలు ప్రాజెక్టులన్నీ కూడా. అవును అవును. ఆ దాదాపు నాకు తెలిసి 3 ప్లాన్స్ అట్లాగే మధ్యలో పెట్టుకుని కూర్చున్నాడు ఆయన 5 ఏళ్ల నుంచి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ నడుస్తుంది. అంటే అప్పుడు నష్టపోయిన వాళ్ళలో టోటల్గా ఈ ప్రాంతపు రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బకొట్టాడు జగన్. ఇప్పుడు వైజాగ్ది కొడుతున్నారు ప్రజెంట్ అయితే. డెవలప్ అవుతుందా అంతే కదా, అంటే అక్కడ పెట్టేటప్పుడు ఆగిపోతారు కదా, ఇక అదే వ్యాపారులు వచ్చి ఇక్కడ పెడతారండి. పెడతారండి. జగన్ ముందు ఇది ఒక పెద్ద కష్టంగా చూడొచ్చా? ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి ఈజీగా కోలుకుంటారు. అతను పట్టించుకునేది ఏమైనా ఉందా? ఇప్పుడు చేసేది ఏం లేదు, అతని చేతిలో ఏం లేదు, జస్ట్ విట్నెస్. కాబట్టి ఇప్పుడు జరిగే ప్రతి చర్య కూడా తేడా ఉండేది ఏంటంటే, ఇప్పుడు జగన్ చేసినటువంటి ప్రజావేదిక ప్రభుత్వపు ఆస్తి, దాన్ని కూలిస్తేనే ఇప్పటికీ పగతో ఇప్పుడు ఇన్ని ధ్వంసం చేసినప్పుడు, ఇప్పుడు వ్యక్తిగతంగా ధ్వంసం చేశారు ఇన్ని. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు శిలాఫలకాలు ఇవన్నీ ధ్వంసం చేశారు. రేపు వాళ్ళు వస్తే చేయమని చెప్పి నువ్వు ఇచ్చినట్ట క్లియరెన్స్ లేనట్ట. అట్లాగే అప్పుడు కొంతమందిని అరెస్టులు కేసులు పెట్టడాలు జరిగినాయి. అయ్యి వెంటనే తెలుగుదేశం సపోర్ట్ చేయడం ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంతమందిని సపోర్ట్ చేస్తారు ఏంటనేది చూడాలి.